ఉంది సీన్స్. సాంగ్స్ అయితే మిరాకిల్, వేరే లెవెల్ యాక్టింగ్ స్టైల్. అసలు ఆ పాప చేసిన యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు, అంత బాగా యాక్టింగ్ చేసింది ఆ పాప. అసలు నిజంగా నాకైతే నేను ఫస్ట్ టైం థియేటర్లో ఏడ్చాను, అలా ఉంది. నిజంగా చాలా బాగుంది సినిమా. రవితేజ గారు నిజంగా కంబ్యాక్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. ఈ డివోషనల్ లో చాలా సెట్ అయిపోయింది. చాలా ఒక అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు చేసే, అసలు నిజంగా ఒక అయ్యప్ప మాల వేసినప్పుడు ఇలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్క అయ్యప్ప మాల వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం చాలా తెలుసుకుంటారు. నిజంగా అయ్యప్ప దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాడు. సూపర్ డూపర్ హిట్. మూవీ గురించి చెప్పాలంటే నిజంగా మాటలు కూడా రావట్లేదు. వి ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ అండి, అందరు ఇన్వాల్వ్ అయిపోయారు. థియేటర్లో ముందు వెళ్ళేసరికి అందరూ ఫైట్స్ ఎంట్రింగ్ చూసి అరిచారు. బట్ చివరి మూమెంట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే కథలో ఉన్న బలం అంటే చాలా డెప్త్ స్టోరీ అండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి వండర్ఫుల్ స్టోరీ తీసుకున్నారు రవితేజ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ శివ నిర్వాణ గారు అండ్ రవితేజ గారు అండి. అరిచాము అంటే లేదండి, ఎమోషనల్ అయ్యామండి. నేను ఐ హ్యావ్ ఎ డాటర్ అండి, సో పాపతో చూశాను. స్టోరీ ఎంత బాగుందంటే సార్ నేను చెప్తున్నా, ఇదివరకు రవితేజ గారు విక్రమార్కుడు సినిమా చూసాము, భద్ర చూసాము, ఇవరికి చాలా సినిమాలు చేశారు. అంటే మంచి కథ తీసుకొని డెప్త్గా. బట్ ఇప్పుడున్న సామాజిక అంశము అమ్మాయిలను ఎలా కాపాడుకోవాలి అని ఒక అద్భుతమైన అంశం అండి. ఇది ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం. సో చుట్టూ ఉన్న వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. సో హౌ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ అనే అంశాన్ని చాలా డెప్త్గా చూపించారు. చాలా బాగుందండి. అసలు ఒకరిని మించి రవితేజ గారి యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భావోద్వేగాలు ఎంత అద్భుతంగా పండించారంటే కథ చాలా ఆప్ట్ చేసుకున్నారు ఆయన. ఆయనలో ఒక నాన్నని చూస్తారు అందరూ అని అన్నారు కదా, నా కూతురే కాదు అందరి కూతుర్లలో నేను కూతుర్ని చూశానని. అండ్ అదే అనిపించిందండి, ఆయన ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా అద్భుతంగా అనిపించిందండి. నిజం మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అది ఫస్ట్ ఒక యాలో సాంగ్ వస్తుంది కదా, సో ఆ సాంగ్ అయితే వండర్ఫుల్ అండి. తర్వాత మల్లెపూల పల్లకి ఆ సాంగ్ మొదలైనప్పుడు అందరిలో ఒక డివోషన్ మొదలైంది. సో అయ్యప్ప అంటే పవర్ఫుల్, ఆ ఎనర్జీని పాస్ చేశారండి రవితేజ గారు, అందరిలో పాస్ చేశారు. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఆమె మదర్, ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ అమ్మాయిలు కానీ వాళ్ళందరిలో ఒక డేర్ వచ్చేలాగా ఉంది మూవీ. అంటే ఇలా ఏదో చింపేశాడు అది నేను చెప్పాను, కానీ కథ ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన ఎంచుకున్న కథ కానీ స్క్రీన్ ప్లే కానీ శివ నిర్వాణ గారి టేకింగ్ కానీ వండర్ఫుల్ అండి. ప్రతి ఒక్క ఉమెన్ చూడాలి, ప్రతి ఒక్క స్త్రీ. ఫ్యామిలీ మూవీ అండి, మంచి ఫ్యామిలీ మూవీ, చాలా చాలా సూపర్ హిట్. విక్రమార్కుడు ఎంత బాగా ఉందో అంత బాగుందండి, అంత బాగా నచ్చింది. అండ్ అందరూ చూడాలి ఈ మూవీ. ప్రతి ఉమెన్, ప్రతి అమ్మాయి, ప్రతి ఫ్యామిలీ వచ్చి ఈ సినిమా చూపించాలి. అందులో ఒక చిన్న మాట ఉంటుందండి, ఏంటది నాకు బాగా నచ్చిందండి. ఏంటంటే ఎరుముడి సినిమా చూసి వచ్చాను. రవితేజ అన్న స్వామి శరణం అయ్యప్ప సినిమా చూస్తున్న సేపు భక్తి భక్తి భక్తి. అయ్యప్ప స్వామి మాల వేస్తే ఎన్ని లాభాలు. అయ్యప్ప స్వామి మాల వేయడం వల్ల దేవుడే మనల్ని కాపాడుతాడని సాక్షాత్తు రవితేజ అన్న సినిమా థియేటర్ చూపించాడు పోయా. సినిమా చూసానని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రవితేజ అన్న లుంగి కట్టుకొని పంచి కట్టుకొని సినిమా యాక్టింగ్ మొత్తం చేసాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. మల్లెపూల పలకి బంగారు పలక అనే పాట అది చాలా బాగుంది. సినిమా చూసానని సేపు ఫుల్ ఎంజాయ్గా ఉంది. వాళ్ళు అన్నారు కొంతమంది కామెడీ తక్కువ ఉందని, ఏమి లేదు, కామెడీ ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఫుల్గా ఉంది. సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. రవితేజ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సినిమాకి 500 కోట్లు 1000 కోట్లు పక్కా అంతే. 500 నుంచి 1000 కోట్లు పక్కాగా కొట్టి చూపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాతో రవితేజ అన్న మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమాతో రవితేజ అన్న బ్లాక్